ఈ ఊరి డెవలప్మెంటే కాదన్నా కృష్ణా జిల్లా పేరే నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతాను. ఈ ఊరును బాగుపరుస్తాను, ఈ జిల్లాను బాగుపరుస్తాను. ఈ ఊరి డెవలప్మెంటే కాదన్నా కృష్ణా జిల్లా పేరే నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు పెడతాను. ఈ ఊరును బాగుపరుస్తాను, ఈ జిల్లాను బాగుపరుస్తాను. చెప్పినటువంటి ఏ దుర్మార్గుడైతే ఉన్నాడో అతను ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకొని ఆ బొమ్మకు ఫోటో దండలేస్తా, అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఎన్టీఆర్ గారి ఫోటో చూపిస్తూ ఆయన సైకిల్ గుర్తును వాడుకుంటూ అధికారంలో వేల కోట్లు అడ్డదారిలో సంపాదించినటువంటి ఈ నీతి బాహ్యుడైనటువంటి ఈ వ్యక్తి కూడా రానిటువంటి మంచి ఆలోచన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగు జాతికి వెలుగు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ గారి పేరుని కృష్ణా జిల్లాకు ప్రతిపాదించడం అంటే చరిత్రలో ఇది ఎవరూ చేయలేనటువంటి పని. ఎందుకంటే మంచి వ్యక్తులకే వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు. దుర్మార్గుడు ఆయన అధికారాన్ని పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామనే వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి ఆయన పేరు కూడా జిల్లాకు పెట్టాలని కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి ఆ వ్యక్తి అందరూ మర్చిపోయినటువంటి అటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ మంత్రులు ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పి బోర విచ్చుకొని తిరుగుతున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు మీకెవరికైనా ఈ బుద్ధి కలిగిందా? ఎన్టీఆర్ గారు పుట్టినటువంటి జిల్లా కృష్ణా జిల్లా. తెలుగు జాతి పేరు వింటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, తెలుగు పౌరుషం అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు, అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవం అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. అటువంటి ఆత్మగౌరవాన్ని తన వారసత్వంగా మార్చుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ అనే జిల్లాని చేస్తామని చెప్పినటువంటి ఈ సందర్భంలో వయసులో చిన్నవాడు అయినా బాబు నూరేళ్లు చల్లగా ఉన్నాను, నేను ఒక తల్లిలాగా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. నిజంగానే వాళ్ళ తండ్రి గారి ఆశయాలే కాదు, తెలుగు జాతి అంటే ఇద్దరు వ్యక్తులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరే వినపడతా ఉంటే ఎప్పుడైనా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.